ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా దాదాపు 1611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ జిల్లాల్లో అతి ఎక్కువ విస్తీర్ణమున్న రెండో జిల్లా. దక్షిణ భారతదేశ ముఖద్వారంగా పేరు. ఇంత పేరున్నా ఆ జిల్లాను పట్టించుకునే దిక్కులేదు. ఒక ఊరు నుంచి మరో ఊరికి దూరం చారడు. రైల్వే లైన్లు మూరెడు అన్నట్టుంది పరిస్థితి. పక్క రాష్ట్రాలను నేరుగా అనుసంధానం చేస్తున్న ఆదిలాబాద్లో రైల్వే వ్యవస్థ పరిస్థితి చాలా దయనీయం. ఈ ప్రాంత ప్రజల రైలు ఆశలు ఎప్పుడూ అడియాసలే. ఎప్పుడో బ్రిటీషు నిజాం కాలం నాడు వేసిన లైన్లు తప్ప కొత్త రైలుదారులే లేవు. 2010-11 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ మహారాష్ట్రలోని గడ్చాందూర్ మధ్య కొత్త లైన్ సర్వే జరపాలని నిర్ణయించారు. ఆ మాట అప్పుడే గోదాట్లో కలిసింది. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. 2011-12 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ పటాన్చెరు మధ్య బ్రాడ్గేజ్ లైన్ సర్వే చేయాలని మరోసారి ఆశలు కల్పించి అడియాసలు చేశారు. ఎప్పుడో తమ బాల్యంలో విన్న ఆదిలాబాద్ మంచిర్యాల రైల్వే మార్గానికి ఇప్పటికీ అతిగతి లేదని జిల్లావాసులు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా మేము ఆదిలాబాద్ 9 గంటల కృష్ణలో కూర్చుంటే ఉదయం హైదరాబాద్కు పోతే 6 అవుతున్నది. సుదీర్ఘమైన ప్రయాణం చేయవలసి వస్తుంది. కాబట్టి ఆదిలాబాద్ నుండి నిర్మల్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ పోతే ఎంత సునాయాసంగా ఉంటుంది. మరి కేవలం ఒక కృష్ణా రైలు మాత్రమే, కృష్ణా ఎక్స్ప్రెస్ మాత్రమే ఆదిలాబాద్ నుండి తిరుపతికి ఉంది. మరి ఏ ఒక్కటి కూడా లేదు. మళ్ళీ మిగతా దినంలో పోదామంటే కూడా ఆదిలాబాద్ తిరుపతికి ఎక్కడ లేవు. ఆదిలాబాద్ టు నిర్మల్ టు ఆర్మూర్ రైల్వే లైన్లు శాంక్షన్ అయింది అంటున్నారు. కానీ అది కేవలము రాతలకే పరిమితమైంది. మాటలు కానీ చేతలు కానీ నోసుకుంటలేదు. ఇదొక్కటే కాదు, ఆదిలాబాద్, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్నగర్ పట్టణాల్లో రైల్వే సమస్యలను పట్టించుకునే నాథులు లేరు. రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కలగానే మిగిలుతోంది. రైల్వే భద్రతను గాలికొదిలేశారు. ఆదిలాబాద్ మీదుగా రోజుకు 8 రైళ్లే నడుస్తున్నాయి. అవి కూడా 75% మహారాష్ట్ర కోసం, 25% తెలంగాణ కోసం అన్నట్టుంది వ్యవహారం. ఒకవేళ నిర్మల్, ఆర్మూర్, పటాన్చెరు మీదుగా రైళ్లు నడిస్తే మహారాష్ట్రంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేదు. పైగా ప్రయాణికులకు సమయం కూడా కలిసొస్తుంది. ప్రయాణ సౌకర్యమూ పెరుగుతుంది. కానీ ఈ విషయాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. జిల్లాలో ఏ ఒక్క రైల్వే స్టేషన్లోనూ ఆధునిక వసతి లేదు. కనీసం తాగేందుకు మంచినీరు, వేచి ఉండేందుకు ఎలాంటి వసతులు లేని దుస్థితి. రైలుదారులకు విస్తారమైన వనరులు జిల్లాలో ఉన్నా కేవలం ప్రజాప్రతినిధుల వైఫల్యం వల్లే ఆదిలాబాద్లో రైలు వెనక్కు పరిగెడుతోంది. ఆదిలాబాద్ నుండి గడ్చాందూర్ 2011-12 బడ్జెట్లో దాదాపు 17 కోట్ల రూపాయలు మనకు కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు ఆ బడ్జెట్ మనకు దొరకలేదు. అదే మాదిరిగా ఆదిలాబాద్ నుండి పటాన్చెరు వరకు కూడా మనకు బడ్జెట్లో 2010-11లో ఒక బడ్జెట్ ఇచ్చడం జరిగింది, 8 కోట్ల రూపాయలు. అది కూడా మనకు ముట్టలేదు. పటాన్చెరు ఈరోజు మనం పోతామంటే ఆదిలాబాద్ నుండి మనం ముత్కడ్ పోవాలి, అంటే మరాఠవాడ పోవాలి, మరాఠవాడ నుంచి తెలంగాణ రావాలి, తెలంగాణ నుంచి రంగారెడ్డి డిస్టిక్ పోవాలి, అంటే దాదాపు 452 కిలోమీటర్లు. అదే పటాన్చెరు మీదకి వెళ్ళిపోయిందంటే 272 కిలోమీటర్లు అవుతాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లావాసుల డిమాండ్లివి. ఆదిలాబాద్, గడ్చాందూర్, ఆదిలాబాద్, పటాన్చెరు రైలు అనుసంధానం పనుల సర్వేలకు కేటాయించిన నిధులను పునఃసమీక్షించి పనులు త్వరితగతిన జరిగేలా చూడాలి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాలకు రైల్వే లైన్ సర్వే ప్రతిపాదనలు పరిశీలించి కేంద్రాన్ని ఒప్పించాలి. జిల్లాలోని అన్ని రైల్వే కేంద్రాల్లో ఆధునిక వసతి కల్పించి రైళ్ల సంఖ్య పెంచాలి. రైల్వే ఉద్యోగుల సంఖ్య పెంచాలి. ఇవి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న రైలు ఆశలు. మరి ఈసారి రైలు బడ్జెట్లోనైనా ఆదిలాబాద్ రైలు కల నెరవేరేనా? వేచి చూడాలి. ఉత్తర దక్షిణ భారతదేశ రైల్వే వ్యవస్థను అనుసంధానం చేసే ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే వ్యవస్థ మొత్తం పట్టాలు తప్పింది. ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడాన్ని పక్కన పెడితే కనీసం రైల్వేకు సంబంధించిన ఆస్తులను పట్టించుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుంది. ఊడిపోతున్న బోర్డును పట్టించుకోవడం లేదంటే ఇక్కడ అధికార యంత్రాంగం పనితీరు కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడి రైల్వే వ్యవస్థను పట్టాలపై ఎక్కించాలి. అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుల్లో నూతన ఉత్తేజం నింపాలి. కెమెరామెన్ నయీంతో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.